మంది శ్రీశైలం నుంచి వచ్చి ఇక్కడే తపస్సు చేసి జీవ సమాధి అయిపోయారు. దీన్ని నారదగడ్డ అంటారు. ఇది 400 సంవత్సరాల పాత టెంపుల్. ఇది అక్కడ 1000 సంవత్సరాల పాతది కూడా అక్కడ శివాలయం ఉంది. నారద మహాముని కొన్ని 1000 సంవత్సరాల క్రితము అక్కడ శివలింగాన్ని ప్రతిష్టాపన చేసిండు. ఆ శివలింగము నారద మహాముని ప్రతిష్టాపన చేసిండు కాబట్టి నారదగడ్డ అని పేరు దీనికి. ఇక్కడ ఈ ఒక యోగీశ్వరుడు వచ్చి తపస్సు చేసి జీవ సమాధి అయింది ఇక్కడే. అక్కడ ఫోటోలో కనిపించే యోగీశ్వరుడు ఆయనే నారద. ఆయన చెన్నబసవేశ్వరం, వైరాగ్య నిధి చెన్నబసవేశ్వర మహాస్వామి అంటారు. ఇది చాలా గొప్ప క్షేత్రము. ఇక్కడ పక్కనే దత్తాత్రేయుని గుడి ఉంటుంది, ఒక 10 కిలోమీటర్ దూరంలో. అక్కడ కూడా భక్తులు వస్తుంటారు. అంటే కుర్వాపురం ఇది ఒకప్పుడు చాలా ప్రసిద్ధి పొందింది. అది మధ్యలో కొంచెం వెహికల్స్ ఎక్కువ అయినప్పటి నుంచి భక్తులు ఎక్కువ పెరుగుతున్నారు. भंजनि धर्म शिरोमणि हैमवती सत्य सुभाषिणि नित्य सुवासिनि सरसिज हासिनि शंभु सती विश्व विनोदिनि भक्त प्रमोदिनि भाग्य प्रदायिनि शांतिमती आत्मविलासिनि आर्तपरायणि अमृत वर्षिणि वेदवती सूलधारिणि शैल विहारिणि मामाहि देवी चिदानंद रूपिणि ओम सर्वाणि ओम रुद्राणि ओम आर्याणि वंदनम् ओम कल्याणि ओम ब्रह्माणि ओम गीर्वाणि वंदनम् भगवति भार्गवि भैरवि भ्रामरि मारि मनोहरि मूकाम्बे भक्तव शङ्करि भवना शङ्करि परम शिवङ्करि दुर्गाम्बे ओङ्कारेश्वरि वरबीजाक्षरि माहि महेश्वरि जगदम्बे श्री परमेश्वरि अखिलाण्डेश्वरि चामुण्डेश्वरि भ्रमराम्बे रौद्रकाली योगमराळि मापाहि गौरी शिवानन्द लहरी ओम करुणाक्षि ओम हरिणाक्षि ओम नलिनाक्षि वन्दनम् ओम कामाक्षि ओम कमलाक्षि देवी मीनाक्षि वन्दनम् स्वाहा
स्वाहा लक्ष्मीगणपतये नमः ओम श्री ह्रीं ओम श्री ह्रीं वरदा सर्वगणपतये स्वाहा स्वाहा लक्ष्मीगणपतये नमः ओम श्री ह्रीं गणपतये वरदा सर्वगणपतये स्वाहा स्वाहा लक्ष्मीगणपतये नमः ओम श्री ह्रीं गणपतये नमः सर्वगणपतये स्वाहा स्वाहा लक्ष्मीगणपतये नमः ओम श्री ह्रीं क्लीं ग्लौं गणपतये वरदा सर्वगणपतये वशमानये स्वाहा स्वाहा लक्ष्मी गणपतये नमः ओम श्री ह्रीं क्लीं ग्लौं गणपतये वरदा सर्वगणपतये वशमानये स्वाहा स्वाहा लक्ष्मी गणपतये नमः ओम श्री అందరు అక్కడే కూర్చోండి ఇట్లా లైన్ కూర్చోండి అందరికీ పేరు గోత్రాలు చదివి మంత్రాలు చెప్తాము ఆ విధంగా చేయండి स्वाहा स्वाहा लक्ष्मी गणपतये नमः ओम श्री ह्रीं क्लीं ग्लौं गणपतये वरदा सर्वगणपतये वशमानये स्वाहा स्वाहा लक्ष्मी गणपतये नमः ओम श्री ह्रीं क्लीं ग्लौं విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం ధర్మ అర్థ కామ మోక్ష చతుర్విధ పురుషార్థ ఫల ప్రాప్త్యర్థం మమ గృహే ధనకనక వస్తువాహన అభివృద్ధ్యర్థం మమ సకల దోష నివారణార్థం శ్రీ వైరాగ్యనిధి చెన్నమస్తి హోమాంచ అహం కలిష్యే. వైరాగ్యనిధి చెన్నబసవేశ్వర స్వామిది జీవ సమాధి ಬರ್ರಿ అక్కడ ఈ స్వామి సన్నిధానంలో మనము హోమం చేసుకోవడము పూజ చేసుకోవడము ఎన్నో జన్మల పుణ్యం. ఇక్కడ రావడమే ఎన్నో జన్మల పుణ్యం. ఇప్పుడు వీరబ్రహ్మం గారు ఏ విధంగానో వీరబ్రహ్మం గారు జూనియర్, మన స్వామి గారు చాలా పాత వాళ్ళు అనమాట. ఇక్కడ జీవ సమాధి అయిపోయారు. శ్రీశైలంలో వచ్చేసి యోగులు కదా, యోగులకు భూమి మీద ఆకర్షణ శక్తి పనిచేయదనమాట. మొత్తం అన్నిటి మీద స్వాధీనం వచ్చేసింటది వాళ్ళకు. సూర్య చంద్రుల మీద కూడా స్వాధీనం వచ్చేసింటది. సూర్యుని ఆపగలిగే శక్తి కూడా ఈ స్వామి వారికి ఉంటుంది. ఈ భూమికి గ్రావిటేషన్ అంటే లాగే శక్తి ఉంటుంది, లేవిటేషన్ అంటే పైకి లేస్తారనమాట. వాళ్ళు ధ్యానం చేసి కొన్ని సంవత్సరాల తరబడి ఆ ఒక శక్తి మీ అందరి లోపల కూడా ఉంది. అంతగానం వైరాగ్యం. ఇక్కడ స్వామి పేరేంది? వైరాగ్య నిధి. అంటే వైరాగ్యానికి ఒక గొప్ప నిధి అనమాట. ఆ వైరాగ్యం అంటే నాకేమీ అవసరం లేదు భగవంతుడా నువ్వే కావాలని దేవుని కోసము తపస్సు చేసిన వాళ్లకు ఆ భగవంతుడు లభిస్తాడు. మనకు భగవంతుడే దొరికిందంటే అలా తప్పకుండా నెరవేరుతాయి. ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం హోమం అంటే మనకు మృత్యుంజయుడు అంటే అకాల మృత్యు శాంతయే. మన సూర్యుడు ఏంటంటే సూర్యగ్రహం ఎట్లా అంటే ఏ ఒక గ్రహం ఆధారం మీద సూర్యుడు లేడు. సూర్యగ్రహము స్వతంత్రమైన గ్రహం. ఆ సూర్యగ్రహం చుట్టే ఈ ఒక నవగ్రహాలు తిరుగుతాయి. ఇప్పుడు చంద్రుడు, బుధుడు, కుజుడు, గురుడు, శుక్రుడు ఈ నవగ్రహాలన్నీ కూడా ఆ సూర్యగ్రహం చుట్టే తిరుగుతుంటాయి. ఆ సూర్యగ్రహానికి ఏ ఒక ఆధారం లేదు, అది స్వతంత్ర ఒక గ్రహం. కాబట్టి మన ఆత్మ కూడా స్వతంత్రమైనటువంటిది. మన ఆత్మకు కూడా ఏ ఒక ఆధారం లేదు. ఆ ఆత్మ మీ లోపల అందరి లోపల ఉన్నందుకే మీరందరూ నడుస్తారు. ఆ సూర్యునికి పోల్చారనమాట మన ఆత్మను. కాబట్టి మన ఆత్మకి ఏమైనా పీడలు ఉన్నా అన్ని తొలగిపోతాయి. అందరూ సూర్యుని ఒకసారి ప్రార్థన చేసుకోండి. ఓం సూర్యాదిత్య సంప్రాప్తే సూర్య హోమాధికారే సూర్యగ్రహాయ నమః. చంద్రాదిత్య సంప్రాప్తే గురుగ్రహాయ నమః. శుక్ర ధ్యానం ప్రవక్ష్యామి పతి పత్ని పీడోప ధనధాన్య పీడోప శాంతయేత్. ఓం శ్రీ శుక్రగ్రహాయ నమః.
ఉండాలన్నమాట. ఈ 9 గ్రహాలకి ఒక్కొక్క సంఖ్య ఉంటుంది. మొత్తము అన్ని గ్రహాలకు కలిసి 120 సంవత్సరాలు అవుతుంది. ఈ శుక్రగ్రహం దశ, శుక్రదశ ఏంటంటే 20 సంవత్సరాలు ఉంటుంది శుక్రదశ. కొంతమందికి చిన్న వయసులో వచ్చింటది. చాలా అదృష్టవంతులకు చిన్న వయసులో శుక్రదశ వచ్చింటది. వాళ్ళు చాలా సంతోషంగా సుఖంగా ఉంటారు. కాబట్టి శుక్రగ్రహం ఏంటంటే డబ్బులు, తర్వాత సుఖానికి సంబంధించిన గ్రహం. భార్య భర్తలు కూడా అన్యోన్యంగా ఉండొచ్చు. తర్వాత పెళ్లి కాలేదు, భార్య భర్తలు బాగలేరు, కొట్లాడుతారు, ఇటువంటి సమస్యలు ఉన్న వాళ్ళు కూడా ఓం శుక్రారిష్టే సంప్రాప్తే శుక్రహోమ ఆచితారేతో శుక్ర ధ్యానం ప్రవక్ష్యామి బ్రహ్మమురారిసురార్చితలింగం నిర్మలభాసితశోభితలింగం జన్మజదుఃఖవినాశకలింగం తత్ప్రణమామి సదాశివలింగం దేవమునిప్రవరార్చితలింగం కామదహన కరుణాకరలింగం రావణదర్పవినాశకలింగం తత్ప్రణమామి సదాశివలింగం సర్వసుగంధసులేపితలింగం బుద్ధివివర్ధనకారణలింగం సిద్ధసురాసురవందితలింగం తత్ప్రణమామి సదాశివలింగం కనకమహామణిభూషితలింగం ఫణిపతివేష్టితశోభితలింగం